హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి, వాటి మీద ఎలా స్పందించాలి, బడ్జెట్పై చర్చలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి అంశాలు లేవనెత్తాలి అనే విషయాలపై గైడెన్స్ ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 5 ఏళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు. ఎంపీలతో చంద్రబాబు మీటింగ్లో అమరావతి, పోలవరం కీలకమైన ప్రాజెక్టులే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత బడ్జెట్లోనే పోలవరం కోసం 12,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించింది కేంద్రం. కానీ చివరి డిపిఆర్ను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కార్యాచరణ ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకు తమదే బాధ్యత అని ఇటీవలే హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అటు అమరావతి మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన విధానం పైన కూడా పార్టీ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇక ఇదంతా ఇలా ఉంటే వైసీపీలో కేంద్ర బడ్జెట్ సమావేశాలపై ఎలాంటి ఊసు లేదు. వైసీపీ ఎంపీలతో అధినేత భేటీ అయ్యింది లేదు. ఎంపీలకు దిశానిర్దేశం, గైడెన్స్ అన్న మాటలు కూడా అస్సలే వినపడలేదు. అసలేంటి, వైసీపీలో ఏం జరుగుతోంది, కీలక బడ్జెట్ టైంలోనూ కామ్గా ఉండడం ఏంటి అంటూ పొలిటికల్ సర్కిల్లో హాట్గా డిబేట్స్ నడుస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ కాస్త డల్ అయినట్లుగా తెలుస్తోంది. 3 ఏళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. అయితే పార్లమెంటు సెషన్స్లో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. పార్లమెంట్లో వైసీపీకి టీం లీడ్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వైసీపీకి పెద్ద లోటే అయినప్పటికీ ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, వైసీపీ ఎంపీలను ఎవరు లీడ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభలో 11 మందిగా ఉండే వైసీపీ టీం ఇప్పుడు 7కు పడిపోయింది. అంతకు ముందు బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయగా తాజాగా విజయసాయిరెడ్డి పార్టీని వేయడంతో ఆ సంఖ్య 7కు తగ్గింది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు విజయసాయిరెడ్డి పాత్ర పోషిస్తారు, పార్టీ గొంతును ఎవరు గట్టిగా వినిపిస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా బడ్జెట్ సెషన్స్లో అనుసంధానించాల్సిన వ్యూహాలపై ఏపీలోని పార్టీలన్నీ ప్రిపేర్ అవుతుంటే వైసీపీలో మాత్రం నెమ్మదిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ అధినేత ఎంపీలతో భేటీ కాకపోవడం, దిశానిర్దేశం చేయకపోవడం చర్చనీయాంశమైంది.